శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మరో 24 గంటల్లో తులారాశి వారి జీవితంలోకి అదృష్టం రాబోతూ ఉంది. ముక్కోటి దేవతలు దిగవచ్చి తులారాశి వారికి మహా రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. అలాగే మీరు కోరుకుంటున్న అతి ముఖ్యమైన శుభవార్తలను మీరు వినబోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మీ యొక్క జీవితంలోకి రాబోయేటటువంటి ఆ నూతన వ్యక్తి పరిచయం కారణంగా మీ ఉద్యోగ పరంగా, వృత్తి వ్యాపారం పరంగా, అలాగే ఆర్థిక పరంగా అద్భుతమైన పురోగతిని మీరు చూడబోతున్నారు. సంపద, ఐశ్వర్యం, సువర్ణ యోగం 100% మీకు లభించబోతుంది. ఇక రాశి చక్రంలోని 12 రాశుల్లో మరీ ముఖ్యంగా తులారాశి జాతకులకు ఇక్కడ ఒక అద్భుతమైన పరిహారాన్ని మేము ఇస్తున్నాం. ఈ ఒక్క పరిహారాన్ని చేసుకుంటే చాలు, మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదృష్టం ఈ 2024 వరకు మీ వెన్నంటే ఉంటుంది. మరెవ్వరు కూడా ఇటువంటి సమాచారాన్ని ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని తులారాశి వారు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఒక సంవత్సరం కాలం పాటు తులారాశి జాతకులు పూర్తి స్థాయిలో గురువు యొక్క శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. సంతోషంగా ఈ సంవత్సరం ఆ ఫలితాలను అనుభవించబోతున్నారు. ఎలాంటి శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీరు తెలుసుకుందాం. ఇక తులారాశి వారికి 8వ ఇంట్లో ఉండేటటువంటి గురువు చాలా అంటే చాలా యోగమైనటువంటి స్థానం. 8 అంటే పెళ్లికి సంబంధించిన స్థానం, అలాగే వైవాహిక జీవితానికి సంబంధించిన స్థానం. అంటే భార్యాభర్తల మధ్య గతంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కూడా మళ్ళీ ఒకటవుతారు. ఇక 8వ ఇంట్లో ఉండే గురువు జన్మరాశికి 8వ స్థానంలో ఉంటారు. అది కూడా ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి. అదేవిధంగా విద్యకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి విద్యాపరంగా ఈ సంవత్సరం మీకు విశేషంగా లభిస్తాయి. ఇక విద్యార్థులకు వారు వ్రాసే పరీక్షలు మంచి ఫలితాలు అనేవి చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు చదువులపైన ఆసక్తి లేనటువంటి విద్యార్థులు ఇప్పుడు ఈ సమయంలో ఎంతో శ్రద్ధగా చదువుకుంటారు. అదేవిధంగా తులారాశి వారికి భోజన సౌఖ్యం ఉంది. విలాసవంతంగా ఈ సంవత్సరం తులారాశి వారు జీవిస్తారు, చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అదేవిధంగా విహారయాత్రలు కూడా తులారాశి వారు చేస్తారు. ముఖ్యంగా 8వ స్థానం అంటే వ్యాపారానికి సంబంధించిన స్థానం. ఎవరైతే తులారాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ వారి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు అనేవి వస్తాయి. వ్యాపారం 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. మీకు రావాల్సిన మొండిపకాయలు మీ చేతికి అందుతాయి. ఇక ఎవరైనా కొత్తగా వాహనాన్ని కొనాలనుకున్నా, అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా ఇది ఎంతో అద్భుతమైన సమయంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. మీరు ఏ పనిని ప్రారంభించినా ఆ పని పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. అంతటి శక్తిని దేవగురువైన బృహస్పతి ఈ యొక్క తులారాశి జాతకులకు ఇవ్వబోతున్నారు. ఇక తులారాశి వారు ఈ సంవత్సరంలో మీరు ఇల్లు కొనాలని లేదా స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవాలని మీరు గనక గట్టిగా అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇల్లు కొంటారు, అలాగే ఇల్లు కూడా కట్టుకుంటారు. అదేవిధంగా ఎప్పటి నుంచో మీరు వివాహం కాలేదని ఎదురు చూస్తున్న వారికి, లేదా 2వ వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాహన యోగం ఉంటుంది. ఇలా మీరు ఏది కోరుకుంటే ఆ కోరిక ఈ సమయంలో నెరవేరడానికి భగవంతుడు అయినటువంటి గురువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క తులారాశి జాతకులకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నారు. మరి ముఖ్యంగా గొప్ప వారితో సఖ్యత, వారితో స్నేహం, వారి యొక్క సహాయ సహకారాలు, సలహాలు మీకు అందుతాయి. అలాగే ప్రభుత్వ అధికారులతో మంచి సంబంధ బాంధవ్యాలు, అలాగే మీరు ప్రభుత్వ పరంగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన పనులు, అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా సంఘంలో గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ పరిచయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయని కూడా చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలు తులారాశి వారు ఈ సంవత్సరం పొందబోతున్నారు. ఇక ఈ సంవత్సరం తులారాశి వారికి ఆ దేవగురు బృహస్పతి చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నారు. ఇది ఎంతో మంచి విషయం, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి చక్కని ఆరోగ్యాన్ని మీకు గురువు ఇస్తారు. ప్రస్తుతం ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అవన్నీ కూడా మరో 24 గంటల్లో పూర్తిగా సమస్య పోతాయి. చిన్న
ఆరోగ్య సమస్యలు మినహా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక గతంలో తులారాశి వారికి ఎక్కడైతే తల దించుకోలేని పరిస్థితులు వచ్చాయో అక్కడే మీరంటే ఏంటో అనే విధంగా తెలుసుకునేలా మీరు చేస్తారు. మీ సత్తా ఏమిటో మీరు చూపించుకుంటారు. అందుకు దేవగురువైన బృహస్పతి మీకు తోడ్పడతాడు. అదేవిధంగా స్త్రీలకు మరీ ముఖ్యంగా మాంగళ్య బలాన్ని ప్రసాదిస్తూ అదృష్టాన్ని ఇస్తున్నారు. మీరు కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తారు. ఈ సంవత్సరం తులారాశి వారికి గురుబలం పూర్తి స్థాయిలో ఉండబోతోంది. దాన్ని మరింతగా పెంపొందించడానికి తులారాశి వారు దక్షిణామూర్తి దర్శనం, అలాగే దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం చెప్పుకోదగిన సూచన. అదేవిధంగా తులారాశి వారు అమావాస్య మరియు పౌర్ణమి రోజున మీ ఇంట్లో అన్ని గదుల్లో గోమూత్రం చల్లండి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి అన్ని ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు, గ్రహపీడలు అన్ని కూడా తొలగిపోతాయి. చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.